హాయ్ అమ్మ. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం లాస్ట్ వీడియోలో ఈ టూ మోడల్స్ చూసాం కదా. ఇప్పుడు మనము ఈ పూసలతోటి ఈ బీడ్స్ ఉన్నాయి కదా, గోల్డ్ బీడ్స్ అండ్ ఈ కలర్ బీడ్స్. ఓకే, ఈ టూ కలర్స్ బీడ్స్ తోటి లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేయాలి అనేది చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ మనము జెర్రీ థ్రెడ్తో వేస్తున్నా, మీరు కాటన్ థ్రెడ్తో అయినా వేసుకోండి. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఇక్కడ మనము జిగ్జాగ్ మోడల్ తీసుకోవాలి కదా, జిగ్జాగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది వేసిన తర్వాతనే మనము లాంగ్ అండ్ షార్ట్ కుట్టాలి. ఈ పూస వర్క్ కొంచెం ఇది వెడల్పుగా వేసాం కదా, ఇలానే ఇది కూడా మనం చిన్నగా పూస వర్క్ వేసేటప్పుడు కొంచెం బ్రాడ్గానే వేస్తారు, అంటే కొంచెం మనకు లైన్ మందంగానే కనిపిస్తుంది. అలా వేస్తేనే మనకు పూస అనేది మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఇది వేసుకున్నాము, వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. మనం నెక్ ఉంది కదా, ఈ నెక్ ఉంది కదా, మనం ఇక్కడ ఎలా వేసామో అలానే ఇది వేయడానికి వీల్లేదు, తెలుసా. లేదు మనం ఇలా అయినా వేసుకుంటాము, నీట్గా కనిపిస్తుంది అనుకుంటే వేసుకోండి, మీ ఇష్టం అది. లేదు మనకు వేరే వాళ్ళకు వేసేటప్పుడు మనం వరకు ఒకే లైన్ రౌండ్గా వచ్చేస్తుంది. ఇది లేదు అంటే వాళ్ళని అడిగి వేయండి. ఇది లాంగ్ అండ్ షార్ట్ పూసతో వస్తుంది మోడల్. వాళ్ళు అడిగిన మోడల్లో మనకి ఈ మోడల్ ఉంది అనుకుంటే అప్పుడు వాళ్ళని అడగండి, ఇటు సైడు హాఫ్ వేయాలన్నా లేకపోతే ఫుల్ ఇక్కడి నుంచే రౌండ్గా వేసేయాలన్నా అనేది అడగండి, అడిగి వేయండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు నేను ఇది ఇప్పుడు రౌండ్గానే వేసేస్తాను, హాఫ్ అయితే వేయను. థ్రెడ్ది అయితే మనం అలా వేస్తాము. ఈ కలర్స్ది కూడా మనము హాఫ్ వేసుకోవాలి. ఇది అయితే రౌండ్ వచ్చేస్తుంది. ఈ మోడల్ అయితే ఇది ఒకటే మోడలే కదా, అట్లా. ఇది వచ్చేసి థ్రెడ్ మనకు ఇలా 2 కలర్స్ వచ్చినప్పుడు 3 కలర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఈ థ్రెడ్ అనేది ఇలా వేస్తాం కదా, ఇటుపక్క వచ్చినప్పుడు ఇలా వస్తుంది, ఇటుపక్క వచ్చినప్పుడు ఇలా వస్తుంది, ఆపోజిట్. ఇటుపక్క ఇక్కడి నుంచి వేసుకుంటూ వస్తాము, ఇటుపక్క ఇక్కడి నుంచి వేసుకుంటూ వస్తాం. ఎడం పక్క నుంచి మనము ఎడం పక్క వేసేటప్పుడు కుడి పక్క నుంచి ఎడంకి వచ్చేస్తాం, ఎడం పక్క వేసేటప్పుడు ఎడం పక్క నుంచి కుడి పక్కకు వచ్చేస్తాం. ఓకేనా, అలా ఆపోజిట్ ఉంటుంది థ్రెడ్. ఇది మనం థ్రెడ్ చేంజ్ హాఫ్ వేసుకోవాలి. ఇది మాత్రము త్రిభుజాకారంలోనే వస్తుంది కాబట్టి మనం ఎటుపక్క వేసినా ఒకటే డిజైన్. ఇది అటుపక్క ఎడం పక్క వేసినా కుడి పక్క వేసినా ఒకటే మోడల్లోనే ఉంటుంది కాబట్టి ఇది రౌండ్గా వేసుకోవచ్చు నెక్కు. ఇప్పుడు ఇది కూడా మనము హాఫ్ రావాలి మనకు. ఈ థ్రెడ్ ఎలాగైతే మనం వేస్తామో కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అలానే ఉండాలి. పూస కూడా మాకు అలానే కల్పించాలి అనుకుంటే వేసుకోండి హాఫ్ అండ్ హాఫ్. లేదు అనుకుంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్ ఎండింగ్ వరకు మళ్ళీ ఇక్కడ ఇటుపక్క మొత్తం టోటల్ ఈ నెక్ అంతా ఇలానే రౌండ్గా వేసుకొని రండి, అడిగి వేయండి. మీ ఇష్టం ప్రకారం మీ బ్లౌజులకి వేసుకోండి. లేదా వేరే వాళ్ళకు వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని అడగండి, సగం ఇటుపక్క వచ్చేటట్లు వేయాలన్నా లేకపోతే మీకు రౌండ్గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదా అన్నట్లు అడగండి. ఓకేనా, ఓకే. డౌట్ క్లియర్ చేసుకోండి వాళ్ళతో వేయాలి అనుకున్నప్పుడు బయటికి. మనకైతే మనం ఎటేసుకున్నా మన బ్లౌజులు కూడా బయట వాళ్ళు చూడాలి కాబట్టి మీరు కూడా ఆలోచించి ఫస్ట్ వేసి మనకు రౌండ్గా వేస్తే ఏ లుక్ ఉంది,
హాఫ్ అండ్ హాఫ్ వేస్తే ఏ రకంగా కనిపిస్తుంది, మనకు బాగా కనిపిస్తుందా లేదా అనేది ఫస్ట్ వేసి చూసుకోండి. అదేం జెర్రీ థ్రెడ్తో మనం కాటన్ థ్రెడ్ తెగిపోదు, లాగేస్తే పూసలన్నీ వచ్చేస్తాయి మనకు. కాబట్టి వేసి చూసుకొని మీకు ఏదైతే బాగా కనిపిస్తుందో అది వేసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఇలాగా నేను ఇటుపక్క నుంచి వేస్తున్నా. ఇప్పుడు మనము ఫస్ట్ మనము పైనుంచి కిందికి వచ్చేటప్పుడే మనం పూస తీసుకొని వచ్చేయాలి. కింద నుంచి పైకి పోయేటప్పుడు పూస తీసుకోము, పైనుంచి కిందికి తీసుకునేటప్పుడు మనము పూస వేస్తాం. నేనైతే 5 కానీ 6 కానీ తీసుకుంటున్నాను బీడ్స్. చూడండి, ఇలాగా చూడండి, ఇట్లా వెళ్ళినప్పుడు వేయాల్సిన పని లేదు. మళ్ళీ ఇప్పుడు వేయాలి. మనం రివర్స్ వెళ్ళినప్పుడు వేయాల్సిన పని లేదు. ఒకసారి మనం పూస తీసుకొని ఎప్పుడు పూస ఇలానే తీసుకొని వేయాలి. ఇప్పుడు దీని కిందికి ఇలా చూడండి, ఇలా వస్తుంది. 1 by 1 రావాలి మనకు. ఈ పూసలు మాత్రము 5 తీసుకోండి. మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ తీసుకోండి. ఎక్కువ తక్కువ తీసుకుంటే మిడిల్లో తక్కువ తీసుకోవడం వల్ల చిన్నగా రావడము, ఎక్కువ తీసుకోవడం వల్ల లూజ్గా రావడము, పూసలు పైకి ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు ఒక పూస ఎక్స్ట్రా అయినప్పుడు ఇది పైకి లేస్తుంది కదా, మిడిల్లో అలా కనిపిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ కౌంటింగ్ తీసుకోవాలి పూసలు అయితే. ఇప్పుడు 3 వేసినాం కదా, 1 by 1 వేద్దామని మీకు చూపిద్దాం అన్నట్టు మర్చిపోయా. చూడండి, 2 లైన్స్ వేసేసిన. ఓకే, ప్రాబ్లం లేదు. చూడండి, మీకు వేరే కలర్ వేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది కదా పూస ఏ విధంగా వేసామనేది. చూడండి, మనం పైకి వెళ్ళేటప్పుడు తీసుకోవడం లేదు, మళ్ళీ రివర్స్ కిందికి వచ్చేటప్పుడు తీసుకుంటున్నాం కదా. మనం ఎన్నైతే పూసలు తీసుకున్నామో 5 అయితే తీసుకున్నా నేను. మ్యాక్సిమం 5-6 తీసుకుంటారు, ఎందుకంటే ఇంత మందం అయితే చాలు మనకి, ఎక్కువ మందం వేసుకోకూడదు. 5 లేదా 6 పూసలు అంతే, ఎక్కువ లావుగా తీసుకోకూడదు. మనం చిన్న పూసలు కాబట్టి 5 తీసుకుంటున్నాం. లేదు మనం కొంచెం లావు పూసలు తీసుకునేటట్లయితే ఒకటి తగ్గించుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా మీకు? చూడండి, నీట్గా కనిపిస్తుంది కదా. మీకు పూస కలర్ చేంజ్ చేయడం వల్ల మీకు నీట్గా కనిపిస్తుంది. ఈ పూస అనేది యువతలకి తీసుకుందాము, మీకు కనిపించదు. ఇక్కడ తీసుకుందాం, 5 పూసలు తీసుకుంటాం. చూడండి, 3 లైన్స్ గోల్డ్ వేసినాం కదా, అలానే వేద్దాం. సపోర్టింగ్ హోల్స్ తీసుకోవాల్సిందే. లాంగ్ అండ్ షార్ట్ మనం ఎలా వేస్తామో అలానే ఈ పూస కిందికి లైన్స్ తీసుకోవాలి. ఈ పూస పైకి వెళ్ళి తీసుకోకూడదు థ్రెడ్. ఎంతసేపు ఉన్నా ఈ లైన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం రివర్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు దీని కింద తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ హోల్స్ కూడా అక్కడే తీసుకొని రావాలి కిందకి. అప్పుడు నీకు 1 by 1 అనేది లైన్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు మీకు. ఇలా వంపుగా వస్తుందన్నమాట. మీరు దాంతోపాటు తీసుకొని ఒకటే లైన్లో తీసుకొని వేయడం వల్ల ఈ వంపు అనేది రాదు. దాని కిందికి తీసుకోవడం వల్ల మనము చూడండి, సపోర్టింగ్ హోల్స్ తీసుకున్నాక నేను ఎక్కడ తీసుకుంటున్నా, దీని కిందికి, పూస కిందికి, మళ్ళీ అక్కడే ఇంకోటి సపోర్టింగ్ హోల్స్ తీసుకొని రావాలి ముందుకి.
ఇప్పుడు 3 లైన్స్ అయిపోయినాయి గోల్డ్. ఇప్పుడు ఈ కలర్ వేద్దాం. ఇవి కూడా అంతే, 5 పూసలే, ఎక్కువ అవసరమే లేదు. 5, 6 కంటే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే చాలా లావు వస్తే కూడా బాగుండదు. లేదు మాకు వేసుకుంటాం మేము అనుకుంటే అది మీ ఇష్టం, ఓకేనా. మీ ఆలోచన, మీ డిజైన్, మీ బ్లౌజు బట్టి ఇది ఉంటుంది, వర్క్ అనేది ఉంటుంది. చూడండి బాగుంది కదా. పూసతో, ఎక్కువ పూసతో థ్రెడ్ కంటే మనకు థ్రెడ్ వర్క్ వేసేటప్పుడు థ్రెడ్ వేస్తాము, లేదా బ్రిందల్ వర్క్స్లో ఎక్కువగా ఈ పూసనే వాడతారు. జర్దోజీ కానీ, అంటే స్ప్రింగ్ కానీ, ఈ బీడ్స్ పూస వర్క్ కానీ వేస్తారు లాంగ్ అండ్ షార్ట్. ఎందుకంటే బాగా హైలైట్గా ఉంటుంది, వేయడం వల్ల వర్క్ అనేది ఇంకొంచెం మనకి దానికి మెరుగులు దిద్దినట్లు అనమాట. మనం వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, ఈ పూస వర్క్. నాకు ఈ పూస వర్క్ వేయాలంటే చాలా ఇష్టం. నాకు ఇలా లాంగ్ అండ్ షార్ట్ కలర్స్ బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. థ్రెడ్ అంత నిదానంగా ఇది రాదన్నమాట, రిస్క్ కూడా ఉండదు. థ్రెడ్ అయితే మనకు పోగు వస్తుందేమో, పట్టుకుని తట్టుకుంటుంది, మళ్ళీ పోగులు వస్తుంది. ఇలా నేర్చుకునే వాళ్ళకి తొందరగా ఇది వేసుకుంటే తొందరగా నేర్చుకుంటారు. ఇవి తొందరగా అయిపోతుంది వర్క్, ఎందుకంటే ఇది అడ్డం ఏం రాదు, పూస మనము దించుకుంటూ వెళ్ళిపోవడమే కదా. అట్లా ఈజీ వర్క్ ఇది, పూస వేయడము, కట్ బీట్స్ వేయడము లాంగ్ అండ్ షార్ట్కి. థ్రెడ్ కంటే ఇదే చాలా ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మీకు వేరే కలర్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఏమనేది ఈ పూస లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేస్తామనేది మీకు అర్థమవుతుంది కదా. నీట్గా కనిపిస్తుంది కూడా, ఎక్కడ గొలుసు తీసుకుంటున్నాము, ఎక్కడ వేస్తున్నాము అనేది కూడా మీకు కనిపిస్తుంది. చూసారా, నీట్గా ఉంది. మనకు ఆ రౌండ్ కూడా మనము నీట్గా వేసుకుని, ఇప్పుడు ఎడ్జ్లో మనము ఒక పూస అనేది తక్కువగా తీసుకుంటాం, ఎందుకంటే ఇది కొద్దిగా ప్లేస్ ఉంది కదా. మళ్ళీ 5 తీసుకున్నాం అనుకో, మనం ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది, ఎండింగ్ అనేది ఉండదు. కాబట్టి 3 కానీ 4 కానీ ఎండ్ చేసేద్దాం. 3నే తీసుకుందాం, ఎండ్ అయిపోతుంది. అయిపోయింది. గొలుసు వేసుకుందామా. గోల్డ్ థ్రెడ్ తోటే, నేను జెల్లీ థ్రెడ్ తోటే గొలుసు వేస్తున్నాను. చూడండి ఎంత బాగా, ఎంత నీట్గా. ఈ థ్రెడ్స్ కంటే ఇదే బాగా కనిపిస్తుంది కదా. అప్పుడు దీని పక్కన కలర్స్ స్టోన్లెస్, మనకు శారీ కలర్ కానీ లేకపోతే ఏదైనా కలర్ స్టోన్లెస్ వేసుకుంటే, వైట్ కాకుండా కలర్ది ఏదైనా పూస వేసిన తర్వాత కొంచెం లావు పూసలు వేసుకోవచ్చు. ఇక్కడ మనం వేసుకొని కలర్ స్టోన్లెస్ కానీ స్టోన్స్ కానీ మనము, లేదా కుందన్స్ బేస్ వచ్చి కుందన్స్ వచ్చింటాయి కదా, రౌండ్ గోల్డ్ బేస్ వచ్చి ఆ కుందన్స్ పెట్టి వేయడం వల్ల వర్క్ దీని పక్కన సూపర్గా ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ నేర్చుకుంటే ఇవన్నీ మనకు చాలా దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ వర్క్ అంతా. ఆరి వర్క్ అంతా లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ పైనే ఆధారపడి ఉంటుంది వర్క్ అంతా. గొలుసు అంతే, ఇవి వచ్చినాయనుకోండి మీకు వర్క్ అంతా వచ్చినట్లే. వేరే అన్నీ వీటితోనే
కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ వర్క్ అంతా. మీకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా, చాలా నీట్గా అందంగా ఉంది ఇది. చాలా ఈజీ కూడా మా ఇది వేసుకోండి, మీరు కావాలంటే బ్లౌజులకి ట్రై చేయండి. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది మీకు. బ్లౌజ్ కూడా ఓన్లీ ఇదొక్క బార్డర్ వేసుకోండి, సూపర్గా కనిపిస్తుంది నెక్కుకు ఓన్లీ. ఓకేనా? ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనము ఇది కూడా ఈ టైప్లోనే ఈ ఆక్ అనేది ఏ మోడల్లో వేయాలి అనేది చూపిస్తాను. ఓకేనా? చూడండి. నెక్స్ట్ మీరు ఏదైనా కానీ వర్క్ వేసేటప్పుడు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మా. మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా చూసి ట్రై చేసేది కాదు ఇది వర్క్. ఓకేనా? ఎండ్ వరకు చూసి నెక్స్ట్ తర్వాత మీరు చూసిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, చూసి ఎలా వేస్తున్నామనే చూడండి. ఇప్పుడు ఇది ఇటుపక్క వచ్చినాయి, మనకు పూసలన్నీ ఎటు వాలిపోయినట్లు ఇటుపక్క ఎడం పక్క నుంచి కుడికి వచ్చింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఇటుపక్క వేసినాం అనుకోండి, ఇది అనేది రివర్స్ వస్తుంది, కుడిపక్క నుంచి ఎడమకి. మీరు అలానే వేసుకోండి, ఇలాగైనా రౌండ్గా వేసుకోవచ్చు. ఓకేనా? నీట్గా ఉంటుంది. ఇది లాంగ్ అండ్ షార్ట్. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నా? ఇంతవరకు ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే మా, బాయ్.